సిస్టర్ బెదర్ ప్రేస్ లాట్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సియోను పట్టణము చూడుము, నిమ్మలమైన నివాసముగాను తీయబడ్డను గుడారములుగాను నీ కనులు యెరూషలేమును చూచును. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకునే వారికి ఇవ్వబడిన శ్రేష్టమైన వాగ్దానం ఇది. మనం ఆరాధించు దేవుడు ఉన్నతుడు, అత్యున్నత సింహాసనీయుడై ప్రభువుకు జీవితాన్ని సమర్పించినప్పుడు తన బలిష్టమైన చేతితో అగధ స్థలముల నుండి లేవనెత్తి శిఖరముపై నిలబెడతాడు. దేవుని స్వస్థతమైన ప్రజలు నిరంతరాయంగా సియోను వీక్షిస్తారు. వారు ఉన్నత లక్ష్యముతో, ఉన్నత ఆశయాలతో, అనుభవాలతో జీవితాన్ని ఆశీర్వాదమయం చేసుకుంటారు. తుఫాన్లో సైతం అంతులేని ప్రశాంతతను, పరాజయాలను వెంటాడుతున్నప్పుడు విజయాన్ని, కల్లోల పరిస్థితిలో నిత్యత్వాన్ని ప్రసాదించగల వాత్సల్యపూర్ణుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చూడండి సిస్టర్ బెదర్, ఒక్క విషయం చెబుతాను. మనకు ఇంపార్టెంట్ లేనివి, మనం పెయిన్, బాధ అవసరం అంటారా? అవసరం లేనిది బాధ. లవ్ అనేది మెయిన్ కారణం. డిప్రెషన్లోకి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా దీనివల్లే. ప్యూర్ లవ్ దొరికిద్ది. సక్సెస్ దొరకపోతే మీరు లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వండి, ఎంత డబ్బులు సంపాదించండి, ఓకేనా? ఎవరితో ఉన్నా, ఎంత మీరు హై లెవెల్కి రీచ్ అయినా సరే, మీ మనసు, మీ మైండ్ అనేది ఏడుస్తూనే ఉంటుంది. ఆ పర్సన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అవసరమా అంటారా? అలాంటి పెయిన్ ఆలోచించండి. ఎందుకు వ్యక్తులకి ఎడిక్ట్ అవ్వకూడదు? ఎందుకు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు? ఎందుకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి? ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఉమెన్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ సెకండరీ అని ఎందుకు చెబుతాం? సో ఎవరైతే మనల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళని డిక్లేర్ చేసుకుంటూ వాటెవర్ మనం లైఫ్లో గోల్ ఏమైతే ఉందో వాటి వైపు ఉండాలి. అదర్వైజ్ ఏ మాత్రం మారినా, ఏ మాత్రం పర్పస్ మారినా ఆ పెయిన్ అవసరమా? మనకి అవసరం అంటారా? చెప్పండి. అసలు అలాంటిది అవసరము లేదు. మీరు దేవుని ముందు మోకరిల్లినప్పుడు మీకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిలబడలేరు. మీ హృదయంలో ఒక ప్రార్థన, విజ్ఞాపన ఉంటే మోకరిల్లి దేవునితో మాట్లాడండి. కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మరియు సమస్యలు భారంగా అనిపించినప్పుడు మోకరిల్లి వాటిని దేవునికి అప్పగించండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కన్నీళ్లను సాక్ష్యాలుగా మారుస్తాడు, పోరాటాలను దీవెనలుగా మారుస్తాడు. మరియు ఈ సత్యాన్ని గుర్తు చేసుకోండి. దేవుడు మీకోసం ఒక ద్వారం తెరిస్తే ఎవ్వరు కూడా ఆ ద్వారాన్ని ముయ్యలేరు. ఆ ద్వారమే పరిశుద్ధమైన ద్వారం. ఆయనను నమ్మండి, ఆయన్ని వెతకండి. ఆయన ఒక మార్గం చేస్తాడు, ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా.